హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వసుంధర ఛానల్. ఏంటి ఈరోజు ఏ శారీస్ ఆ డ్రెస్సెస్ చూపించట్లేదు అనుకుంటున్నారా? లేదండి, టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టిప్స్ ఫర్ శారీ షాపింగ్. షాపింగ్ చేయడం అందరికీ వచ్చు, కానీ దాంట్లో కొన్ని టిప్స్ చేస్తే ఇంకా మంచిగా షాపింగ్ చేయొచ్చు అండ్ మనకి ఇంట్లో వాళ్ళకి చాలా హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో చివరి దాకా చూడండి. నా టిప్స్ మీకు ఎవరికైనా ఒకటైనా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. టిప్ నెంబర్ 1, బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ లేనిదే మనకి ఏ ప్రాసెస్ జరగదు. సో బడ్జెట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అ షాపింగ్. డిసైడ్ హౌ మచ్ యూ వాంట్ టు స్పెండ్ బిఫోర్ గోయింగ్ టు షాపింగ్. మీరు షాప్కి వెళ్ళే ముందే ఎంత బడ్జెట్ మీద స్పెండ్ చేయాలి ఆ పర్టికులర్ శారీ ఆ డ్రెస్ మీద అని మనం బడ్జెట్ సెట్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకి షాపింగ్ అని స్ట్రెస్ ఫ్రీగా కూడా ఉంటుంది. షాపింగ్ బడ్జెట్లో చేసుకోవచ్చు అండ్ మెన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైతే ఈ వీడియో చూసినా తప్పకుండా మీ లేడీస్కి షేర్ చేయండి. అండ్ ఈ షాపింగ్ చేయడం అనేది అంత ఈజీ పని కాదండోయ్. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, మీ సైజ్కి మీ బాడీకి సెట్ అయ్యే శారీస్ని డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. అదే ఎట్లా సెలెక్ట్ చేసుకోండి, వేస్ట్ లెంత్ అండ్ బ్లౌజ్ సైజ్ అనేది కూడా మనం క్లియర్గా ఐడియా ఉంచుకోవాలి. డిఫరెంట్ స్టైల్స్లో ట్రెడిషనల్గా మోడ్రన్గా చూస్ చేసుకోవడం, అకేషన్కి తగినట్లు మన డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఆ శారీ నచ్చింది, నాకు ఈ శారీ నచ్చింది అన్నట్టు కాకుండా మన బాడీకి సెట్ అయ్యే శారీని చూసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దానికి అవుట్ఫిట్ అనేది సూపర్ హిట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఫ్యాబ్రిక్ అండ్ కలర్ సెలెక్షన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్స్లో కూడా మనకి చాలా టైప్స్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. దాంట్లో మన బాడీకి సెట్ అయ్యే ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకుంటే మనకి కంఫర్ట్ లెవెల్ చాలా బాగుంటుంది. అండ్ కాటన్, సిల్క్, జార్జెట్, షిఫాన్, పట్టు శారీస్ అలాంటివి చాలా డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో జరీ వర్క్ ఎలా ఉంది, ఫినిషింగ్ చూసుకోండి. అండ్ కలర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ కలర్స్ యూస్ అవుతాయి అండ్ మన స్కిన్ టోన్కి ఏ టైప్ ఆఫ్ కలర్ అనేది సూట్ అవుతుంది అనేది బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం కలర్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన అవుట్ఫిట్ డిసైడ్ అవుతుంది, ఎట్లా ఉండాలని, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పి. నెక్స్ట్ లైట్ కలర్స్ బెస్ట్ ఫర్ డే, డార్క్ కలర్స్ ఈవినింగ్స్ అండ్ స్పెషల్ అకేషన్స్కి చాలా బాగుంటాయి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ట్రస్టెడ్ షాప్స్కి షాప్ చేయండి. అథెంటిక్ శారీస్ ఏవైతే మనకి ట్రస్టబుల్ శారీస్ షాప్స్ ఉంటాయో అక్కడ వెళ్ళి షాప్ చేసినట్లయితే మనకి ఆ శారీస్ ప్రైజెస్ వాల్యుబులా కాదా ముందుగానే ఒక ఐడియా ఉంటుంది. సో మనం ఈజీగా షాప్ చేసుకొని రావచ్చు. అదర్వైజ్ మీరు ఆన్లైన్లో షాప్ చేసినట్లయితే రివ్యూస్ చూడండి అండ్ సిఓడి ఉంటుందా లేదా, రిటర్న్ పాలసీ ఉంటుందా లేదా అని చెక్ చేసుకోండి. తెలియకుండా ఆన్లైన్ పేమెంట్ చేయొద్దు, బికాస్ మనకి క్వాలిటీ ఎట్లా వస్తుందో తెలియదు. కాబట్టి వీ షుడ్ హ్యావింగ్ రిటర్న్ పాలసీ అనేది కంపల్సరీగా ఉండాలి అని చూసుకోవచ్చు. టిప్ నెంబర్ 5, శారీ క్వాలిటీ అండ్ ప్రైజెస్. ప్రైస్కి తగ్గట్టు శారీ స్టాండర్డ్గా క్వాలిటీగా ఉందా లేదా అండ్ ప్రైస్ రీజనబుల్గా ఉంటుందా లేదా అని చెక్ చేసుకోండి. బికాస్ మనీ ఊరికే రావు కదా. మనకి టచ్ అండ్ ఫీల్ ఆ పర్టికులర్ శారీ మనకి సింపుల్ అండ్ క్లాసీ లుక్తో పాటు కంఫర్ట్ కూడా ఉండాలి. అప్పుడే మనం చాలాసేపు దాన్ని క్యారీ చేయగలం ఏ ఫంక్షన్కైనా కూడా. నెక్స్ట్ టిప్ నెంబర్ 6, యాక్సెసరీస్ అండ్ బ్లౌజెస్. బ్లౌజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి మన అవుట్ఫిట్కి. మన అవుట్ఫిట్ ఎంత బాగున్నా సరే బ్లౌజ్ కనుక సరిగ్గా వేసుకోకపోతే, మన కూరలో అన్నీ వేసాక ఉప్పు వేయకపోతే ఎట్లా ఉంటుందో మన బ్లౌజ్ మన శారీకి సెట్ అవ్వకపోయినా అంతే అలానే ఉంటుంది. అవుట్ఫిట్ అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు నెక్స్ట్ షాపింగ్ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ యూస్ చేయండి. మీరు చాలా హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. శారీ షాపింగ్ చేసే ప్రాసెస్ని సింపుల్గా చేసుకోండి అండ్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్. ఎవరికైనా ఇంకా టిప్స్ తెలిస్తే కమెంట్ చేయండి, తెలుసుకుందాం.